నంద్యాల ఉప ఎన్నిక నామినేషన్కు ఇక మరో 3 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఇటు వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, రాయలసీమ వాదులు విజయం కోసం తమకు దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటోందని అందరూ అనుకుంటున్నారు. రేపు ఉదయం నంద్యాలకు జగన్ రానున్నారు. 2-3 చోట్ల రోడ్ షోలు కూడా ప్రసంగించనున్నారు జగన్. ఇక సాయంత్రం ఎస్పీజీ మైదానంలో ప్రజలను ఉద్దేశించి జగన్ మాట్లాడనున్నారు. ఈ ప్రసంగంలో జగన్ ముఖ్యంగా టీడీపీని ఎండగట్టడమే కాకుండా 3 కొత్త ప్రసంగాలను చేయనున్నారని తెలుస్తోంది. ముందుగా పార్టీలో భూమాకి చాలా విలువ ఇచ్చామని, ఆయన నిలబెట్టుకోకుండా పార్టీ ఫిరాయించారని జగన్ చెప్పనున్నారు. ఇక అప్పుడు రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు భూమాపై కేసులు పెట్టించి వాటిని కొట్టివేయాలంటే పార్టీలోకి రావాలని షరతు పెట్టారనే దానిపై జగన్ మాట్లాడనున్నారు. ఇక భూమా ఫ్యామిలీపై ఇప్పుడు చూపిస్తున్న ప్రేమ గతంలో శోభమ్మ చనిపోయిన సమయంలో ఏమైందని నిలదీయనున్నారు జగన్. అప్పుడు అందరూ మీ పద్ధతి చూశారని ఆళ్లగడ్డ, నంద్యాల ప్రజలకు తెలిసేలా జగన్ దీనిపై వివరణ ఇవ్వనున్నారు. ఇక రాయలసీమపై ప్రేమ వలగబోస్తున్న చంద్రబాబుకు తాజాగా నంద్యాల ప్రజలకు హామీలు గుప్పించడం, ఈ 3 ఏళ్లలో లేని ప్రేమ గత 30 రోజులుగా ఎందుకు వచ్చిందని నిలదీయనున్నారు జగన్. తాను కావాలనే భూమా ఫ్యామిలీపై శిల్పాను పోటీకి నిలబెట్టానని చెబుతున్న చంద్రబాబు, టీడీపీ సర్కార్ దిగజారుడు రాజకీయాలను జగన్ నంద్యాల సభలో ఎండగట్టనున్నారు. ఇక గోస్పాడు ప్రాంతంలో కూడా జగన్ తన పర్యటనను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీ సర్కార్ వైఫల్యాలను 2014 నుంచి 2017 ఆగస్టు 3 వరకు ఎలా ఉంది అనేది నంద్యాల సభలో జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని లోటస్ పాండ్ నుంచి అందుతున్న సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.